క్రమంలో అయితే ముందుకెళ్తూ ఉంది. చూద్దాం మరి ఈరోజు విచారణకి అయితే రమ్మంటున్నారు. విజయసాయి రెడ్డి గారు వెళ్తారు. అలాగే మిథున్ రెడ్డి గారు అయితే విచారణకి అయితే వెళ్తారు. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వెళ్తారంటే చూడాలి. మరి ప్రస్తుతం అయితే ఆయన నోటీసులు ఇదే కారణం చెప్తారు. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారికి అయితే నోటీసులు ఇచ్చి వచ్చారు ఆయన లేకపోవడంతో. మరి విచారణ రాకపోతే తెలిసింది కదా, ఒకటి 2 సార్లు ఇస్తారు, మూడోసారి డైరెక్ట్గా అయితే అరెస్ట్ చేస్తారు. మరి ఇలాంటిది రాకుండా ఉండాలంటే విచారణకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. మరి మిథున్ రెడ్డి గారు కూడా హాజరవుతారా, లేకుంటే ఏదో ఒక కారణాలు చెప్పి ఏదో ఒక చెప్పి ఏదో ఒకటి ఏదంటే హెల్త్ ఇష్యూ కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళు బాధ ఇలా రకరకాల కారణాలు చెప్తారు. కారణాలు చెప్పి అది దాటైతే వేస్తుంటారు విచారణకు రాకుండా అయితే. మరి చూద్దాం. మిథున్ రెడ్డి గారికి అయితే చుట్టూరు ఉచ్చి అయితే బిగిస్తూ ఉన్నారు గట్టిగాని. ఆయన్ని లిక్కర్ స్కామ్లు గట్టిగాని, ఎందుకంటే చెప్పాను కదా, అప్పుడు వైసీపీ నేను ముందుగా అప్పుడెప్పుడో చెప్పాను, నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాను, లిక్కర్ స్కామ్ అనేది జరిగి ఉంటుందో లేదో పక్కన పెట్టేస్తే, ఎందుకంటే మిగతా వాళ్ళని ఎవరిని తినలేదండి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా మందికి ఇచ్చేసింది, స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం 4-5 చేతులని కసిరెడ్డి రాజశేఖరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా దగ్గరుండి చూసుకున్నారు. ఎవరిని కూడా ₹1 కూడా తినలేదు, నాకు తెలిసి అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఎవరైతే ఇది చేసుకున్నారో వీళ్ళు ఖచ్చితంగా తిన్నారు గట్టిగానే. ఎవరైతే చెప్పాను కదా, ఈ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎక్కువ తీసుకున్నారు.